ఢిల్లీలో ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. రాంచీలో ఐసిస్ ఉగ్రవాదిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఉగ్రవాదిని అజహర్ డానిష్ గా గుర్తించారు. జార్ఖండ్ ఢిల్లీ పోలీసుల సంయుక్త ఆపరేషన్లో ఈ ఉగ్ర కుట్ర బయటపడింది. ఢిల్లీలో మరో ఉగ్రవాదిని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక 8 ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నాయి భద్రతా బలగాలు. ఢిల్లీలో మరోసారి ఉగ్ర కుట్రను భగ్నం చేశారు పోలీసులు. రాంచీలో ఐసిస్ ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఉగ్రవాదిని అజహర్ డానిష్ గా గుర్తించారు. జార్ఖండ్ ఢిల్లీ పోలీసుల సంయుక్త ఆపరేషన్లో ఈ ఉగ్ర కుట్ర భగ్నమైంది. ఢిల్లీలో మరొక ఉగ్రవాదిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 8 ప్రాంతాల్లో ప్రస్తుతం పోలీసులు భద్రతా బలగాలు సోదాలు చేస్తున్నాయి. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, మనం చూస్తున్నాం ఢిల్లీలో ఉగ్ర కుట్రను భగ్నం చేశారు పోలీసులు. సంయుక్త ఆపరేషన్ నిర్వహించి సోదాలు చేపడుతూ ఉన్నారు భద్రతా బలగాలు. అటు పోలీసులు కూడా ఎలా ఉండబోతోంది పరిస్థితి, అప్డేట్స్ ఏంటి? ఢిల్లీ స్పెషల్ టీము, జార్ఖండ్ ఏటీఎస్ సంయుక్తంగా నిర్వహించిన ఈ సోదాల్లో ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. మరో 8 మందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా కూడా కొన్ని ఉగ్రకుట్ర కార్యకలాపాలను నిర్వహించేందుకు పాల్పడ్డారన్న అనుమానంతో, పక్కా సమాచారంతో జార్ఖండ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ బృందము, అదేవిధంగా ఢిల్లీలోని యాంటీ టెర్రరిస్ట్ సెల్ కి సంబంధించిన పోలీసుల ఈ జాయింట్ ఆపరేషన్ లో మొదట ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది ఢిల్లీలోని. అదేవిధంగా ఆ తర్వాత అతనిచ్చిన సమాచారంతో 8 చోట్ల కూడా ఈ యొక్క సోదాలు నిర్వహించడం జరిగింది. దాదాపు 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. వీళ్ళంతా కూడా పాకిస్తాన్ కి చెందిన ISISI కి సంబంధించిన వ్యక్తులుగా ప్రస్తుతం అనుమానిస్తున్నారు. అయితే ఇటు ఈ కేసులో ఇంకా మరికొంతమంది కూడా దేశంలో తలదాల్చుకుని ఉండవచ్చు అన్న అనుమానాలతోటి ప్రస్తుతం ఇంకా సోదాలు నిర్వహిస్తున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ NIA కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతుంది. అదేవిధంగా దీంట్లో ఇప్పటికీ అరెస్ట్ చేసిన వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు దేశంలో అనేక ప్రాంతాల్లో కూడా ఇంకా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే దేశంలో ఏదైనా అలజడి సృష్టించాలి అంటూ కూడా ICICI కి సంబంధించిన వ్యక్తులు గత కొద్ది కాలంగా ప్రయత్నం చేస్తూనే ఉన్నప్పటికీ కూడా ప్రతినిత్యం కూడా పోలీసులు వారి కుట్రను ఎప్పటికప్పుడు భగ్నం చేస్తూనే ఉన్నారు. మరోసారి దేశంలో ఉగ్రకుట్రకు ప్లాన్ చేశారన్న పక్కా సమాచారంతో జార్ఖండ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కు సంబంధించిన బృందం ఢిల్లీలోని స్పెషల్ పోలీసులు కూడా ఈ జాయింట్ ఆపరేషన్ ని నిర్వహించడం జరిగింది. అయితే ఈ వీళ్ళ వెనకాల ఇంకా డైరెక్ట్ గా పాకిస్తాన్ హస్తం ఉందా, లేదా దేశంలో ఇంకా ఏదైనా ప్లేసుల్లో వీళ్ళంతా కూడా తలదాచుకున్నారన్న దానిపైన కూడా ప్రస్తుతం అయితే ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. అయితే వీళ్లకు డబ్బులు ఎక్కడి నుంచి సమకూర్చారు, ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారన్న దానిపైన కూడా ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. అయితే జార్ఖండ్ కి సంబంధించిన పోలీసులకు వచ్చిన సమాచారం మేరకే ఢిల్లీ పోలీసులతోటి ఈ యొక్క జాయింట్ ఆపరేషన్ అయితే నిర్వహించడం జరిగింది. అదేవిధంగా గోపి, అసలు ఎప్పటి నుంచి ఉగ్రకుట్రకు ప్లాన్ చేస్తూ ఉన్నారు? ఇప్పటికీ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు, వారి నుంచి సమాచారం సేకరించారు కూడా. అదేవిధంగా ఎప్పటి నుంచి ఈ ఉగ్రవాదులు ఢిల్లీలో మకాం వేశారు, తెలిసిందా సమాచారం? అయితే ప్రస్తుతం పోలీసులు ఈ విషయాలకు సంబంధించి కూడా కొంత గోప్యత అయితే వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. ఉగ్రవాదులకు సంబంధించిన విషయాలు బయటికి తెలిస్తే మిగతా వాళ్ళు కూడా జాగ్రత్త పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళందరికీ సంబంధించిన అంశాలను కూడా ప్రస్తుతం పోలీసులు అయితే కొంత సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే అజహర్ డానిష్ ఇచ్చిన సమాచారం మేరకే ప్రస్తుతం పోలీసుల సోదాలు కొనసాగుతున్నాయి. అయితే ఢిల్లీలో ఒక మారుమూల ప్రాంతంలో వీళ్ళు తలదాచుకున్నట్టుగా కూడా గుర్తించారు. లోయర్ బజార్ పోలీస్ స్టేషన్లో, అదేవిధంగా రాంచీకి సంబంధించిన ప్లేసుల్లో కూడా వీళ్ళు ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. అయితే ఇస్లాం నగర్కు సంబంధించి ఇస్లాం నగర్లో వీళ్ళంతా కూడా తలదాచుకోవడం జరిగింది. అక్కడ తలదాచుకున్న వ్యక్తి ఉగ్ర కార్యకలాపాలకు ప్రోత్సహించడము, అదేవిధంగా ఒక టీంను తయారు చేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి కూడా రిక్రూట్ చేసుకుంటున్న నేపథ్యంలోనే ఈ యొక్క సోదాలు కొనసాగినట్టుగా అయితే మనకు కొంత సమాచారం అందుతుంది. అయితే 8 మందిని అరెస్టు చేసిన వ్యక్తులకు సంబంధించిన వివరాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. వాళ్ళంతా కూడా ఎక్కడి ప్రాంతం వాళ్ళు, లేదా వాళ్ళు ఇంకా వేరే తీవ్రవాద సంబంధాలు ఉన్న వ్యక్తులతోటి వీళ్ళకి ఇంకా ఏమైనా సంబంధాలు ఉన్నాయన్న దానిపైన కూడా ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఇటు దేశంలో అలజడి సృష్టించేందుకే ఈ యొక్క కార్యకలాపాలు అయితే జరిపేందుకు పెద్దగా కుట్ర పడినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే వీళ్ళకు డబ్బులు ఎక్కడి నుంచి సమకూర్చారు, వీళ్ళు ఎవరెవరితోటి ఏ విధంగా మాట్లాడారు అంటే ఇంకా ఏదైనా వీళ్ళు ఇంకా లోతైన విచారణ అయితే చేయాల్సి ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. డానిష్ అతను ఐసిస్ తోటి సంబంధాలు
సంబంధాలు ఉన్నట్టుగా కూడా పోలీసుల నిర్ధారణ జరిగిన నేపథ్యంలో అతనిచ్చిన సమాచారంతో మరో 8 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. కాబట్టి ఆ 8 మందికి కూడా ఇంకా ఉగ్ర కార్యకలాపాలతోటి కావచ్చు, ఐసిస్ తోటి నేరుగా సంబంధాలు ఉన్నాయా, వాళ్ళందరికీ కూడా డానిషే నాయకత్వం వహిస్తున్నాడా, ఇతనికి డబ్బులు ఎవరు సమకూరుస్తున్నారు, ఇతను రోజువారీ కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, అతను ఎవరితో తరచుగా మాట్లాడుతూ ఉన్నాడు అన్న దానిపైన కూడా ప్రస్తుతం అయితే పోలీసుల ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఢిల్లీ జార్ఖండ్ పోలీసులు ఈ విషయంలో లోతైన దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ గోపి.